100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. నమస్కారం, నేను డాక్టర్ విజయమోహన్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్, కేర్ హాస్పిటల్, హైదరాబాద్. ఈరోజు మనము డయాబెటీస్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. డయాబెటీస్ మీకు అందరికీ తెలిసినట్టుగా పాత జబ్బు, షుగర్ వ్యాధి. 7-8 థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి మనకు డయాబెటీస్ అన్నది తెలుసు. కానీ ఇప్పటికి కూడా దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఎట్లా క్యూర్ చేయాలి, ఎట్లా దాన్ని రివర్స్ చేయొచ్చా, కంప్లీట్ క్యూరబుల్లా కాదా అన్నది ఈ ప్రశ్నలకు మనకు సమాధానం లేదు. కానీ ఎన్నో రకాల మందులు ఉన్నాయి. దానికి ఫలానా కారణం అని తెలియదు కాబట్టి మల్టీఫ్యాక్టోరియల్ డిసీజ్ అని చెప్పి డిఫరెంట్ డ్రగ్స్ గ్రూప్ దాదాపు ఒక 50-60 టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి, టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ డయాబెటీస్కి. అయినా డయాబెటీస్ ఎందుకు అంత ముఖ్యం అంటే, ఈ హై షుగర్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి టార్గెట్ ఆర్గన్ డ్యామేజ్ అని ఉంటుంది. అంటే ఒక 5 to 10 ఇయర్స్ డయాబెటీస్ ఉంటే వాళ్ళకి బ్రెయిన్ ఎఫెక్ట్ కావచ్చు, కళ్ళు ఎఫెక్ట్ కావచ్చు, హార్ట్, కిడ్నీ, నరాలు ఇలాంటి టార్గెట్ ఆర్గన్స్తో వాళ్ళు బాధపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ షుగర్ ఇంతవరకు ఎన్ని సైంటిస్టులు రీసెర్చ్ చేసినా కూడా ఈ ఒక్క మందు తీసుకుంటే తగ్గిపోతుంది, పోతుంది, షుగర్ మళ్ళీ రాదు అని ఉండదు. కాబట్టి ఇండివిజువల్గా ఈ పేషెంట్కి ఈ మందుతో తగ్గుతుంది, ఈ పేషెంట్కి ఈ మందు తగ్గుతుంది అని మేము డిసైడ్ చేస్తాం కొన్ని పరీక్షలు చేసి. సో అయితే ఇప్పుడు ఈ కాలంలో ఏమంటున్నారంటే, కొంతమంది రీసెర్చర్స్ దాన్ని రివర్స్ చేసేస్తాము, రివర్సల్ ఆఫ్ డయాబెటీస్, దాన్ని మొత్తం క్యూర్ చేస్తాము, దాని తర్వాత మీరు ఇంకా మందులు వాడాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. కానీ రెమిషన్ పాసిబుల్. రెమిషన్ అంటే తగ్గడం పాసిబులే, క్యూర్ పాసిబుల్. దాని రెమిషన్కి క్యూర్కి చాలా తేడా ఉంది. సో ఈ క్యూర్ పాసిబులా కాదా అన్న దాంట్లో రీసెర్చ్ చేస్తే ఇప్పుడు లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఎస్ ఇట్ ఈజ్ పాసిబుల్, క్యూర్ ఈజ్ పాసిబుల్, రివర్సల్ ఈజ్ పాసిబుల్ అని కొన్ని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. కానీ అది మనకు పూర్తి అవగాహన వచ్చి మనకు అర్థమయ్యే దానికి ఇంకా ఒక 5 to 10 ఇయర్స్ పట్టవచ్చు. అయితే ఈ షుగర్ కూడా మనం తీసుకునే ఆహారం పైన ఉంటుంది. మనం తీసుకునే ఆహారం మెయిన్లీ ఇఫ్ మన డైట్లో, మన ఫ్యామిలీ హిస్టరీలో, తర్వాత మన డైట్లో, మన ఆహారంలో కనుక షుగర్ సంబంధించింది, కార్బోహైడ్రేట్స్, గ్లూకోజ్ ఎక్కువ ఉంటే మనకు షుగర్ వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్యామిలీలో ఎవరికైతే షుగర్ ఉందో, పేరెంట్స్కి కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ షుగర్ ఉందో, వాళ్ళు షుగర్ రాకున్నా కూడా కొంచెం రెగ్యులర్ ఎక్సర్సైజ్, తర్వాత అవాయిడింగ్ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ చేస్తే షుగర్ రాకుండా ఉంటుంది. ఇది ఎందుకంటే ఈ షుగర్ అనేది ఒక 10-15 వేల సంవత్సరాల కింద లేదు. మనం భూమి పుట్టి 4.5 బిలియన్ ఇయర్స్ అయింది. అయినా షుగర్ వచ్చి ఒక 10,000 ఇయర్స్ అయింది. ఎందుకు అంటే అప్పుడు ఒక 10-15,000 ఇయర్స్ కంటే ముందు షుగర్ అనేది లేదు. మనుషులు షుగర్ తినేది కాదు. ఫస్ట్ రైస్ కూడా అప్పుడు లేదు. రైస్ వచ్చి 10-12 వేల సంవత్సరాలు అయింది. షుగర్ వచ్చి 8-10 వేల సంవత్సరాలు అయింది. ఇవి రెండు వచ్చిన తర్వాతనే షుగర్ పెరిగింది అని కొంతమంది సైంటిస్టులు అంటారు. కాబట్టి ఈ రెండింటిని మనం కొంచెం కంట్రోల్గా ఉంచుకుంటే షుగర్ సంబంధించిన కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. మీ షుగర్ కంట్రోల్ కొంతమంది మంచి మందులు వాడినా కూడా కంట్రోల్ లేదంటారు. అంటే వాళ్లకు ఆ మందులు పనిచేయకుంటే వేరే మందులు, నేను అన్నట్టుగా ఎన్నో రకాల మందులు ఉన్నాయి. ఇన్సులిన్ ఇంజెక్షన్స్ కూడా ఉంది. ఈ రోజుల్లో ఈ ఇన్సులిన్ వీక్లీ 1 ఇన్సులిన్ ఇంజెక్షన్, వీక్లీ 1 టాబ్లెట్ అని కూడా కొత్తగా వచ్చినాయి. అది కూడా ప్రయోగాల్లో తెలిసిందంటే అవి కూడా బాగానే పనిచేస్తున్నాయి. ఈ ఈ యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ను జెనెటికల్లీ మాడిఫై చేస్తారన్నమాట. జెనెటికల్లీ మాడిఫై చేసి దాని స్ట్రక్చర్స్ను మార్పు చేసి ఎక్కువ రోజులు పనిచేసేట్టుగా చేస్తారు. దాని హాఫ్ లైఫ్ అంటాం మేము. సాధారణంగా టాబ్లెట్ ఒక రోజు, సగం రోజు పనిచేస్తుంది. ఇప్పుడు వీళ్ళు మనం మార్పులు చేసిన కొత్త డయాబెటిక్ మందులు ఏమైతే ఉన్నాయో అది వారానికి ఒక టాబ్లెట్. ఎంత సులువుగా ఉంటుంది చూడండి. కొంతమంది రెగ్యులర్గా తీసుకోరు, మర్చిపోతారు. దాంతో షుగర్ కంట్రోల్, అది పెద్ద ప్రాబ్లం మన దగ్గర. అథెరెన్స్
అంటే మందులు మీరు రోజు 2 సార్లు 3 సార్లు తీసుకోవాలి అంటే ఒకసారి తీసుకోరు, ఒకసారి మర్చిపోతారు. అనే ఇనర్షియా అంటారు, పేషెంట్ ఇనర్షియా. ఇటువంటి వాటికి అన్నిటికీ జవాబు ఏంటంటే వీక్లీ 1 టాబ్లెట్, వీక్లీ 1 ఇంజెక్షన్ అని కూడా వచ్చాయి. అది ఇప్పుడిప్పుడే ప్రాక్టీస్లో ఉంది, బాగా పనిచేస్తుంది కూడా. మీరు కూడా ట్రై చేయొచ్చు. కాబట్టి ఈ డయాబెటీస్ ఒక లైఫ్ స్టైల్ డిసీజ్, నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు లైఫ్ స్టైల్ డిసీజ్. కాబట్టి మీ చేతిలో ఉంది, మీరు తీసుకునే ఆహారం. వాళ్ళు ఏమంటారంటే యు ఆర్ వాట్ యు ఈట్, యు ఆర్ వాట్ యు ఈట్, యూ విల్ బీ వాట్ యు ఈట్. అంటే ఫ్యూచర్లో మీకు 5-10 years తర్వాత బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లం రావద్దంటే ఈరోజే మీరు మంచి డైట్ డిసిప్లిన్ అంటారు. డైట్ జంక్ ఫుడ్ తినకుండా మానేసి, తర్వాత ఈ ఫ్యాట్ ఫుడ్ తినకుండా ఉండి, ఫ్రైడ్ ఫుడ్, హై కొలెస్ట్రాల్, హై ఫ్యాట్, హై సాల్ట్ డైట్, హై కార్బోహైడ్రేట్ డైట్స్ అవాయిడ్ చేస్తే మంచిది. అవాయిడ్ అంటే ఏం చేయాలంటే రైస్ తక్కువ తినండి, పప్పు కూర ఎక్కువ తినండి, మీ ప్లేట్ని తిప్పేసేయండి. సాధారణంగా మన సౌత్ ఇండియాలో అంటే ముందు ఇంత రైస్ పెట్టుకుంటాం, పక్కన పప్పు కూర చట్నీలాగా తింటాం. ఆ ప్లేట్ని తిప్పేసి రైస్ తక్కువ, చట్నీలాగా రైస్ తిని పప్పు కూర ఎక్కువ తింటే మీకు కొంచెం ఈ కార్బోహైడ్రేట్ లెవెల్స్ తగ్గి, షుగర్ లెవెల్ తగ్గి మీకు షుగర్ రాకుండా ఉంటుంది. తర్వాత ఫ్యూచర్లో ప్రాబ్లం, మీరు డయాబెటీస్ లేకున్నా కూడా రైస్ని తగ్గిస్తే మంచిది. ఎందుకంటే ఈ రైస్ కార్బోహైడ్రేట్సే లోపలికి వెళ్ళి లివర్లో ఫ్యాట్గా మారిపోతుంది. ఫ్యాట్ చాలా చాలా డేంజరస్. ఆ ఫ్యాట్ ఎక్కువ అక్యుములేషన్ అయిందంటే మీ వెయిట్ పెరుగుతుంది, ఫ్యూచర్లో బీపీ వచ్చే అవకాశం ఉంది, ఫ్యూచర్లో షుగర్ వచ్చే అవకాశం ఉంది, ఫ్యూచర్లో హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నౌ ఎవ్రీథింగ్ ఈజ్ బాయిలింగ్ డౌన్ టు యువర్ డయట్, మీ ఆహారం. కాబట్టి ఈ డయాబెటీస్ కోసము సూచనలు, సలహాలు తప్పకుండా పాటించాలి. మీరందరూ ప్రాబ్లమ్స్ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే డయాబెటీస్ ఇస్ ఎ స్లో కిల్లర్ డిసీజ్ అంటారు. ఈరోజు నాకు షుగర్ వచ్చింది ఏం పర్వాలేదంటే కాదు, అది మీకు 10 ఏళ్ళ తర్వాత దాని ప్రాబ్లం రావద్దంటే ఈ రోజు నుండే మీరు ఈ జాగ్రత్తలు పాటిస్తే మీకు ఫ్యూచర్లో డయాబెటీస్ రిలేటెడ్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.